నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. చలికాలం నిరుపేదలు చలికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో నిరుపేదలకు పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేయడం సంతోషకరమని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అన్నారు. శుక్రవారం ఉదయం న్యూ సిటీ కాలనీ ముస్లిం మైనారిటీ నాయకుడు ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ హాజరై దుప్పట్లను సిరాజ్, సకీబ్ ఇతర మైనారిటీ నాయకులతో కలిసి పేద ప్రజలతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షకీబ్ ను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ అభినందిస్తూ గత 8 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవలను అందించడం అభినందనీయమని, ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలని కోరారు. సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సిరాజ్, జమీల్, గణేష్, నరసింహ పాల్గొన్నారు. రైట్ ఇక్కడ మరి మేము తీసుకున్నాం. अरे क्या करते हैं भाई को काम आप भी दो जगह बैठे काम आता है तो काम आता సినిమారి కిచెన్ మరి అపార్ట్మెంట్ కూడా ఊరే సినిమా. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని 150వ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక తెలిపారు. ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను 150వ మోండా డివిజన్ JHMC గ్రౌండ్స్ లో నిర్వహించడం జరిగిందన్నారు. మరియు ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాలను ఆమె పరిశీలన చేసి అధికారులతో మాట్లాడిన ప్రజల దరఖాస్తు చేసిన తర్వాత రసీదులను అందజేశారు. ఈ క్యాంపులో వివిధ శాఖల నుండి అధికారులు రావడం, వారు కేంద్ర పథకాలను ప్రజలకు వివరించి వాటికి సంబంధించిన దరఖాస్తు ఫామ్లను ఇచ్చి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ క్యాంపులో పాల్గొన్న ఉజ్వల యోజన పథకం, అలాగే ఆరోగ్య శాఖ వారు టీబీని నిర్మూలించడానికి పరీక్షలు, ఉచిత మందులు, హెల్త్ మేళా, SBI బ్యాంకర్స్, కేంద్ర పథకాలను ముద్రాలోను, స్టాండప్ లోను, సన్నిధి యోజన, ఆవాస్ యోజన లాంటి పథకాలు వివరించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఎన్రోల్మెంట్ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఏదైతే వాడతారో ఆ నెంబర్ రాస్తున్నాను. ఇది
ప్రతిభావంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవ భూమి తెలంగాణకు లభించింది. కొత్త గుర్తింపు, కొత్త అభివృద్ధి. ప్రైవేట్ లో అయినటువంటి అయినా కానీ పబ్లిక్ లో అయినా కానీ రిజెక్ట్ అయితే పిఎస్సి డాక్టర్ దగ్గరకు వచ్చి విజిట్ చేస్తే వాళ్ళను మేము రిజిస్టర్ చేసుకుంటాము. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు మెడిసిన్ ఉచితంగా ఇస్తాము, టెస్టులు ఫ్రీగా చేస్తాము, మరియు నెలకు 500 రూపాయల అమౌంట్ కూడా అందజేస్తాము. హెల్త్ తరఫు నుంచి మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ ఏదైతే హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ స్క్రీనింగ్ అనేది ఉంటుంది. సో మెడిసిన్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మళ్ళీ ఆబా మన ఆయుష్మాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లియర్గా వివరాలు అడగచ్చు, తెలుసుకొని ఎన్రోల్ చేసి ఉంటే ఎన్రోల్ చేసుకోండి, రిజిస్టర్ చేసేది ఉంటే చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని మీరు ఆ పర్టికులర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇంట్లో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మనము వికసిత్ భారత్ అని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రవేశపెట్టడం ఏంటంటే ఏ మూలలో ఏ ప్రాంతంలో ఉన్న మూలల నుండి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మన కేంద్ర పథకాలు అందాలన్న ఉద్దేశంతోనే ఇట్లా క్యాంపులు పెట్టడం జరుగుతుంది. సో మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. వివిధ డిపార్ట్మెంట్స్ నుండి అందరూ కూడా క్లియర్ గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అసలు దేనికోసం పెట్టామని. మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ట్రక్కు డ్రైవర్ల న్యాయబద్ధమైన కోరికలు తీర్చాలని పిలుపునివ్వడంతో పెట్రోల్ బంకు సరఫరా చేసే వాహనాలు నడవనే ఉద్దేశంతో వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద అధిక సంఖ్యలో క్యూబ్ కట్టారు. సోమవారం, మంగళవారం వారాల్లో డెడ్ లైన్ ఇచ్చి సమ్మెకు ట్రక్కు డ్రైవర్లు, వాహనదారులు సిద్ధమవడంతో జంట నగరాల్లో వివిధ పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ అధికంగా ఏర్పడింది. రాబోయే రోజుల్లో మరింతగా పెట్రోల్, డీజిల్ దొరకకుండా ఉంటుందని ఉద్దేశంతో కార్లు, భారీ వాహనాలు, ద్విచక్ర వాహనదారులు, డీసీఎం వాహనదారులు వారు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరారు. ముఖ్యంగా నగర శివారులోను ప్రధాన సిటీలో ఉన్న చౌరస్తాలో ఉన్న బంకుల వద్ద రహదారుల మీద క్యూ ఇచ్చేసి నిలబడటం విశేషం. ట్రక్కు నిర్వాహకులు, యజమానులు, డ్రైవర్లు ప్రమాదాల సమయంలో ఏర్పడుతున్న ఇబ్బందులు తమకు ఇవ్వాల్సిన తదితరమైన చెల్లించాలని, సిబ్బంది ఆరోగ్య భద్రత కాపాడాలని తమ డిమాండ్లు వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ
పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంటోన్మెంట్ బోర్డు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ తెలిపారు. ఆయా ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం కేంద్ర ప్రభుత్వం గుర్తించి కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించిన విషయాన్ని తెలుసుకున్నాను. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ను అభినందిస్తూ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మరి అదేవిధంగా బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ బోర్డుకు చెందిన వివిధ శాఖల విభాగాల అధికారులు, పారిశుద్ధ్య ఆరోగ్య విభాగం అధికారులను, దఫేదారులు సిబ్బంది కలిసి సీఈఓ మధుకర్ నాయక్ అభినందనలు తెలిపారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో పారిశుద్ధ్య సిబ్బంది అంతా డిఫెన్స్ ఏరియాలోని సివిల్ ఏరియాలోను ఎప్పటికప్పుడు పుట్టలుగా పడి ఉన్న చెత్తను తీసివేయడంతో పాటు రోడ్లు పరిసరాలు శుభ్రంగా ఉంచినందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక అవార్డు ఇచ్చినందుకు కంటోన్మెంట్ కు చరిత్రలో నిలిచిపోయిందని, ఈ అవార్డు మధుకర్ నాయక్ అధికారిగా ఉన్నప్పుడు లభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా అవార్డు సాధించినందుకు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అధికారులు, సిబ్బంది ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య విభాగం తెలంగాణ కంటోన్మెంట్ బోర్డు కార్మిక సభ్యం విభాగం నాయకులు దేవేందర్, మహేందర్, రాజేష్, రామకృష్ణ, ఎంఆర్ రాజు, సిద్ధు, విజయ్, ప్రవీణ్, చెన్నయ్య, నరేష్, పుష్పేందర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.